హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను, చూడండి. 200 గ్రామ్స్ చింతపండు గింజ లేకుండా తీసుకున్నాను. ఇందులో ఒక 2-3 టైమ్స్ వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే ఇసుక అవన్నీ అంటుకొని ఉంటాయి కాబట్టి మనం తినేటప్పుడు తగిలే ఛాన్సెస్ ఉంటాయి పంటికి. సో అందుకే నీట్గా జీలకరించి మొత్తం బాగా వాష్ చేసుకోవాలి. అండ్ తర్వాత మళ్ళీ ఫ్రెష్గా వాటర్ పోసుకొని ఒక 15 to 20 మినిట్స్ నాననివ్వాలి చింతపండుని. అలా అయితే ఎంత నానితే అంత గుజ్జు మంచిగా వస్తుంది. అందుకనే 15 to 20 మినిట్స్ ఖచ్చితంగా నానబెట్టుకోవాలి చింతపండుని. ఆ తర్వాత నాన్న చింతపండుని మొత్తం పిసికి మంచిగా గుజ్జు వచ్చేంత వరకు ఇలా చేస్తూ ఉండాలి. ఈ విధంగా గుజ్జును మంచిగా తీసుకోవాలి. ఆల్మోస్ట్ అయిపోయిందండి, చాలా గట్టిగా గుజ్జు అంతా వచ్చేసింది. తర్వాత ఒక గిన్నెలో తీసుకోవాలి. చాలా చిక్కగా వచ్చేసింది. ఇప్పుడు ఈ గుజ్జుని మరగబెట్టుకోవాలి. అందులో కొంచెం జీలకర్ర, 1 స్పూను దొడ్డుప్పు, ఇంకా కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం పసుపు వేసుకొని మరగనిచ్చుకోవాలి. స్టవ్ చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మసల పెట్టుకోవాలి. నేను 200 గ్రామ్స్ చింతపండుని మినిమం ఒక ½ అన్ అవర్ మరగించుకున్నాను. అలా అయితేనే చిక్కగా మంచిగా వచ్చేసింది గుజ్జు. మీరు కూడా మినిమం ½ అన్ అవర్ అయితే కానీ ఈ విధంగా రాలేదు. సో నిదానంగా మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని గుజ్జు ఇలా వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇది పులిహోర ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 2-3 అవర్స్ గ్యాప్ ఇచ్చేటట్టుగా ప్రిపేర్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. అలా అయితేనే టేస్టీగా ఉంటుంది. వెంటనే చేసుకుంటే అన్నంకి పట్టకుండా అలా కొంచెం టేస్ట్ అనేది తగ్గుతుంది. అది చల్లారేంతలోపు మనం ఈ అన్నాన్ని కూడా చల్లార్చుకోవాలి. ఈ అన్నం చల్లారేంతలోపు మనం పోపుకి ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసుకుందాము. ఐదు నుంచి 6 పావుల నూనె పోసుకొని అందులో పల్లీలు, జీలకర్ర, శనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి. నూనెలో ఫస్ట్ ఎండుమిర్చిని వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఇందులోనే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. పోపుకి మరిగేటప్పుడు వేసుకోవాలి, ప్లస్ పోపుకు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత పల్లీలు, మినప్పప్పు, కొన్ని ఆవాలు, శనగపప్పు, వీటిని మంచి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలాగే కరివేపాకు కొంచెం హెవీగానే వేసుకోవాలి, టేస్ట్ ఉంటుంది నూనెలో ఫ్రై అయిన తర్వాత. ఇప్పుడు అన్నంకి 1 స్పూను ఉప్పు, ½ టీ స్పూన్ పసుపు, కొంచెం నూనె మిక్స్ చేసుకోవాలి. అన్నంకి పట్టించుకోవాలి పసుపుని. అలాగే కొంచెం ఇంగువ పొడి వేసుకోవాలి. ఇంగువ పొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది పులిహోర. అందుకోసమని మీరు కూడా తప్పకుండా పులిహోరలో ఇంగువని మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. అండ్ అలాగే మనం మరిగించుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా, ఆ గుజ్జుని అన్నంలో వేసుకొని అన్నంకి ఇలా పట్టించాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చి మనం వేయించుకున్నాం కదా, వేయించుకున్న పోపును మొత్తం అన్నంలో కలుపుకోవాలి.
వావ్! యమ్మీ పులిహోర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం చింతపండు పులిహోర. మ్యాక్సిమం అందరికీ ఇష్టమే ఉంటుంది చింతపండు పులిహోర. ఇంకా టెంపుల్స్‌లలో ఉంటుంది. వాహ్! చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఇంట్లో కూడా ఈ విధంగా సింపుల్‌గా చేసుకోవచ్చని నేను అనుకుంటున్నాను. చూశారు కదా! చింతపండు పులిహోర రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఖచ్చితంగా చేసుకొని తినేసేయండి లేట్ చేయకుండా. యమ్మీ పులిహోర. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను మరిన్ని అప్డేట్స్ మీకు ఇచ్చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.